హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎంతో టేస్టీగా 10 to 15 మినిట్స్లో అయ్యే క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ హల్వా అనగానే అమ్మో ఎంతో పెద్ద ప్రాసెస్, క్యారెట్ గీరాలి, ఫ్రై చేయాలి, చాలా టైం పడుతుంది అనుకుంటూ ఉంటారు జనరల్గా. ఆ పని ఏం లేకుండా మనం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ అంతా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా మెల్ట్ అవ్వగానే మనం ఈ క్యారెట్ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇలా క్యారెట్ పేస్ట్ అంతా వేసుకొని వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. 2 minutesలో మనకు క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది. మనకు ఇలా అవుతుంది పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఇందులో పాలు కానీ ఇంకా వాటర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి మనం మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మనం క్యారెట్ హల్వా ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే మీ టేస్ట్కి తగినంత స్వీట్నర్ అంటే షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత ఇలా మళ్ళీ మూత తీసి నెయ్యి వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. అంతే, మనకు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని పైనుంచి కూడా మనం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా నోరూరుతుందా? అయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది అప్పటికప్పుడు ఎవరైనా చేసేయచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. 10 to 15 minutes అంతే, ఎక్కువగా టైం అయితే తీసుకోదు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూస్తుంటే నోరూరిపోతుందా? అయితే వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు, న్యాచురల్ కలర్. తప్పకుండా ట్రై చేయండి.